దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది, కట్టపడ్డోడికి నీడ దొరుకుతుంది, కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. మీ మౌనం మాలాంటి వాళ్ళకి శాపం కాకూడదు సార్. ఇది మెడిసిన్ కాదురా, మందు. తప్పు చేస్తున్నావు బిడ్డ. మత్తులో ఉంటేనే కంట్రోల్లో ఉంటాడు, గది లేకుండా చేస్తున్నావు, మష్ అవుతావు. వచ్చా మత్తులో లేకపోతే మస్తు చేస్తాడా? మేము వచ్చిందే అండి కథం చేయడానికి రాముస్తలేనా? ఓకే సార్, నాకు అర్థమైంది. ఎంపీ కోరెట్ల రాజేందర్ సార్. సార్ కూర్చొని మాట్లాడుతున్నాం. ఏం రాజేందర్, నీ మనుషులు ఎందుకు పంపినావు? నిన్ను భయపెడదామని. నాలో భయం కనిపించిందా? నా కంట్లల్లో భయం కనిపించిందా? లేదు. మరెందుకు పంపినావు? కేస్ టేకప్ చేస్తావేమోనని భయపడి. భయపడు, ఖచ్చితంగా భయపడు. నేనేంటో తెలిసి కూడా. తెలుసు, నువ్వేందో తెలుసు, నీ కథ ఏందో తెలుసు, నువ్వు చేసిన అక్రమాలు కూడా తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా, సమజైందా? ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. తప్పు చేసింది ఆ అమ్మాయిలే. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించేది న్యాయస్థానం. బెదిరించి సెటిల్ చేయడానికి కోర్టుని సెటిల్మెంట్ అడ్డా కాదు. నిన్ను చూస్తే జాలిస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు, బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా, అండగానే ఉంటా. నువ్వు కోర్టు మెట్లెక్కి 4 ఏండ్లయింది, ఇప్పుడేం బిక్తావు? ఎన్నాళ్ళైనా ఎన్నేండ్లైనా నా ఆవేశం తగ్గదు, ఆశయం మారదు. ఒకసారి నేను నల్లకోటు వేసుకున్నానంటే వేసుకోవడానికి పిటిషన్లు తీసుకోవడానికి బెయిల్లు ఉండవు.